గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1 కిలోమీటర్ మేర అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ రవీంద్ర, ఎమ్మెల్యే మాధవి, కమిషనర్లు శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 20 రూపాయలు చేస్తే క్లాత్ బ్యాగ్ వచ్చే వెండింగ్ మిషన్ ను స్టేడియంలో ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు, మనకి సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ అవార్డ్స్లో గుంటూరు కవర్ చేశారు. నేషనల్ వైజ్ 23 సిటీస్ అవార్డ్స్ ఇస్తే మన గుంటూరు కార్పొరేషన్ వన్ ఆఫ్ దెమ్. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ఇంకా బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. అందుకని ప్రతిదీ కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రతి యాక్టివిటీ కూడా గుంటూరు కార్పొరేషన్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం గారు రూరల్ ఏరియాలో మరి ఏదైతే తలపెడుతున్నారో ఈ క్లీన్లీనెస్ పరంగా అవన్నీ కూడా గుంటూరు నగరంలో ప్రజాప్రతినిధుల యొక్క సహకారము, తర్వాత సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత ఈస్ట్ ఎమ్మెల్యే గారు, పత్తిపాడు ఎమ్మెల్యే గారు, ఇతర కార్పొరేటర్స్ వీళ్ళందరి యొక్క సహకారంతో దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీసెస్ ఎట్లనే గుంటూరు నగరాన్ని సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దడానికి జీఎంసీ మా వంతు మేము కృషి చేస్తాం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అనే ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది. మన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛతతో నిండిపోయి ఉండాలి అని చెప్పి ఒక నినాదం తీసుకువెళ్తూ మరి రానున్న స్వర్ణాంధ్ర 2047లో దీన్ని కూడా ఒక భాగం చేసుకొని ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ స్వచ్ఛాంధ్రాన్ని జరుపుకోవడం అనేది ఒక విధిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ర్యాలీ రూపంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి, పర్యావరణానికి హితమైన వాటినే వాడాలి అని ఒక క్లాత్ బ్యాగ్ని వాడితే మంచిది, ప్లాస్టిక్ కవర్స్ 1 టైం యూజ్ ప్లాస్టిక్ కవర్స్ అయినా కనీసం తగ్గించాలి అనే ఒక సేవా దృక్పథంతో జీఎంసీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్లాత్ వెండింగ్ మెషిన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 20 రూపీస్తో మనకి క్లాత్ని మెషిన్ మనకి ఇవ్వడం. In railways, we are also a very big organization, and we are also moving towards this aim of ending single-use plastics. I take this as an opportunity to collaborate together and take the initiative forward as a part of Viksit Bharat 2047, as a part of Swachh Andhra, as a part of Swachh Guntur Station, and as a part of Swachh.